నమస్తే. ఈరోజు నేను స్టార్ ఫ్రూట్ చట్నీ చేస్తున్నానండి. స్టార్ ఫ్రూట్ వచ్చేసి మేము అనమర్లపూడి కార్తీక మాసం తోట సమారాధనకి వెళ్ళామండి వనభోజనానికి. అక్కడ మా ఫ్రెండ్ గ్రూప్ మెంబరు విజయభారతి గారని పంచారు వాళ్ళ తోటలో కాసినాయి అని. అవి స్టార్ ఫ్రూటు కట్ చేసుకున్నానండి. పచ్చిమిరపకాయలు వేసాను, చింతపండు వేసి ఈ రెండు వేయించేసాను. చింతపండు, పచ్చికరేపాకు, తర్వాత ఉప్పు, జీలకర్ర, ధనియాలు కూడా పచ్చియేనండి, కరివేపాకు పచ్చిది అన్నీ వేసేసి పచ్చిమిరపకాయలు స్టార్ ఫ్రూట్ ఒక్కటే వేయించుకోవాలి ఉప్పు వేసేసి. ఇంక ఇవన్నీ కొంచెం కొబ్బరి ముక్కేసి దంచుకుంటున్నానండి రోట్లో. చాలా టేస్ట్గా ఉంటుంది. ఒక్క నిమిషం నూరి చూపిస్తాను. ఇదిగోండి, ఇట్లాగా అన్నీ వేయించుకొని నూరుకోవాలి. కొద్దిగా రుచికి సరిపడా చింతపండు వేసుకోవాలండి. స్టార్ ఫ్రూట్ కొంచెం వగరగా పులుపుగా ఉంటుంది. చింతపండు ఎక్కువైతే మరీ